హాలత్ చూడు, ఇంకో చెమటలు ఎట్లా కాడుతున్నాయో. అరే భరించుకోవాలి కాలు నొప్పి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే స్పెషల్ ఏంటంటే మనం శబరిమల వెళ్తున్నాము. స్వామి శరణం అయ్యప్ప. శబరిమల అయ్యప్ప టెంపుల్కి వెళ్తున్నాము. నేను, డాడీ, బాబాయ్, ఇంకొంతమంది స్వామిలం వెళ్తున్నాము. ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాము. లెట్స్ గో. మేమైతే శబరి ఎక్స్ప్రెస్కి వెళ్ళినాము. ఇక మా బాబాయ్లు, పిన్నిలు అందరు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళకి బాబాయ్ చెప్పేసి ట్రైన్ కరెక్ట్ టైంకి స్టార్ట్ అయింది. మాతో వచ్చే స్వామిలు అయితే విగ్రహాన్ని తెచ్చిరనమాట. అరే అయ్యప్పదైతే క్రేజీ ఉంది. చాలా 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 నచ్చింది అయ్యప్ప విగ్రహం. ఆ బొట్టు, ఆ అలంకరణ అయితే సూపర్ ఉండే. అడికెళ్ళి మేము సీదా కొటాయంకి వెళ్ళిపోయినాం అనమాట. ఫైనలీ కొటాయంకి అయితే వచ్చేసినాము. టైం వచ్చేసి 2 అవుతుంది. ఆల్మోస్ట్ 26 to 27 అవర్స్ పట్టింది కొటాయం రానికి. మా స్వామిలందరూ ముంగట్కెళ్ళారు. ఇంకో లగేజ్ ఇదంతా. ఈడికేంచి మేము ఎరిమెల్లి వెళ్తున్నాము. నేనైతే 15th టైం ఇది రావడము శబరిమలకి. ఇక నేను ఎట్లా ఎక్స్ప్లోర్ చేస్తానో నేను ఇట్లా చూసుకొని ఖుషి అవుతా. లెట్స్ గో. యాక్చువల్లీ బస్సు మాట్లాడదాం అనుకున్నాం, బస్సు కాలేదు. వేరే స్వామిలు వెళ్ళిపోయారు. మేమైతే కార్లో వెళ్తున్నాము. ఇంకో ఇదొక కారు, అక్కడ ఒక కారు. ఇప్పుడైతే బ్యాగ్ లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నాము. పేటతుల్లి ఆడనికి పోతున్నాము వావర్ స్వామి దగ్గరికి. అంటే ఫస్ట్ టైం వేసిన వాళ్ళు ఆడికి కంపల్సరీ వెళ్తారన్నమాట. ఈ ఆడికి వెళ్ళి ఆడికెంచి పెద్ద పాదం నడిచేటోళ్ళు పెద్ద పాదం ఆడికెంచి ఉంటది. మేమైతే చిన్న పాదం వెళ్తున్నాం. ఆడికెంచి రిటర్న్ లో మేము పంబకి వెళ్ళిపోయి పంబ నుంచి శబరిమలకి స్టార్ట్ అయిపోతాం అయ్యప్ప దగ్గరికి. ఇప్పుడే ఎరుమెల్లికి అయితే వచ్చేసినాము. ఇక్కడ ట్రెడిషనల్ ఎట్లుంటుందో మీ అందరికి చూపిస్తా. మా బాబాయ్, హాయ్ బాబాయ్. మా గ్యాంగ్ మొత్తం వెళ్తుంది. ఈడికేంచి మొత్తం పెద్ద పాదమే, స్ట్రైట్ ఒకటే రోడ్. ఇంకో ఇదంతా ఎరుమెల్లి అన్నమాట. డాన్స్ ఆడతారు అందరూ. ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఇదే పెద్ద పాదం రోడ్. ఇట్లా ఫోటోషూట్ చేసుకోవచ్చు అన్నమాట అయ్యప్ప స్వామి దగ్గర, టైగర్ దగ్గర. వాళ్ళే దింపిస్తారు. 150-160 రూపీస్ తీసుకుంటారు. అసలు చూపిస్తా మీకు ఎట్లా డాన్స్ ఆడతారంటే. నేను ఇట్లా మాలేసుకుని ఉండే మస్తు ఆడుతుండే. ఈడ కనిపిస్తుంది కదా కమాన్, అదే మెయిన్ అన్నమాట. ఈడికేంచే అసలైన శబరిమల యాత్ర స్టార్ట్ అవుతుంది. ఈడని అందరూ రంగులు పూసుకొని మంచిగా పేటతుల్లి ఆడుకుంటూ డాన్స్ ఆడుకుంటూ వెళ్తాం అన్నమాట. ఇదే మెయిన్ గుడి. ఇదే గుడి నుంచి 2 minutes పోవా. అది వావర్ స్వామి టెంపుల్. దాని తర్వాత ఆడికించి ఇంకో గుడి ఉంటుంది. మనం ఈ బ్యాండ్ బుక్ చేసి ఇప్పుడే మనం డాన్స్ ఆడుకుంటూ పోదాం. ఇప్పుడు కనిపిస్తున్నది వావర్ స్వామి మసీద్ అన్నమాట. ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళ నమాజ్ వాళ్ళు చేసుకుంటారు, హిందూస్ మన పూజలు మనం చేసుకుంటాము. అయ్యప్ప వాళ్ళ ముస్లిం ఫ్రెండ్ అన్నమాట వావర్ స్వామి. అయ్యప్ప పులిపాల కోసం వెళ్ళినప్పుడు వావర్ స్వామికి అయ్యప్పకి చిన్న గొడవ అవుతుంది అన్నమాట. గొడవల వావర్ స్వామికి అర్థమయ్యేది ఏంటంటే అయ్యప్ప దేవుడు అని చెప్పి అర్థమవుతుంది. దీని స్టోరీ చెప్పాలి అంటే ఈ మొత్తం వీడియో సరిపోదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ లో మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. మేమైతే పేటతుల్లి ఆడుకుంటూ అయ్యప్ప టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మా బాబాయ్, మా డాడీ అయితే ఫుల్ డాన్స్ ఆడుతున్నారు. ఒకసారి మీరే చెక్అవుట్ చేయండి. మసీద్ నుంచి డాన్స్ ఆడుకుంటా ఈ గుడికి వస్తామన్నమాట. ఈ గుడిలో మేము ఏదైతే డాన్స్ ఆడినామో అక్కడ గుండంలో స్నానం చేసి దర్శనం చేసుకుంటాం. స్నానం చేసుకోనికి ఉంది, గుండం ఉంది. యాక్చువల్లీ గుండంలో మునుగుతుండే, ఇప్పుడు అలౌ చేస్తలే. ఓన్లీ షవర్ ఒకటే ఉంది. ఇది గుడి ప్లేస్ అన్నమాట మొత్తం. శబరిమల అయ్యప్ప గుడి ఏ విధంగానైతే ఉంటుందో సేమ్ అట్లనే ఉంటది ఇక్కడ. ఇట్లా ఇదే గుడి మెయిన్ అన్నమాట. ఇక్కడికించి పెద్ద పాదం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మొక్కినాకనే మీదికి వెళ్తారు. వెనకాల కనిపిస్తుంది కదా ఇదే గుడి. లోపల యాక్చువల్లీ వీడియో తీస్తే కళ్ళలు వేసేస్తుండే. అంటే ఈడికించి మనము కార్ దగ్గరికి వెళ్ళిపోయి పంబక్ స్టార్ట్ అయిపోవాలి. టైం వచ్చేసి 10 అవుతుంది నైట్. ఇట్లుంటది పేటతుల్లి ఆట అంటే. దీని స్టోరీ మొత్తం మీరు విన్నట్టే ఉన్నారు. కార్ దగ్గరికి వెళ్ళిపోయి ఆడికెళ్ళి పంబాకి స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. ఇప్పుడే పంబాకి అయితే వచ్చినాము. ఇదే పంబా రివర్.
నైట్ 1:45 అయినా ఎంత పబ్లిక్ అవుతుంది చూసిరా. ఇది చాలా అంటే చాలా తక్కువ. ఆన్ సీజన్ లోనైతే జ్యోతికి ముందు, మేము జ్యోతి తర్వాత వచ్చినాము. జ్యోతికి ముందు అయితే చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటది. అసలు నడవనికి జాగా గిట్లు ఉండదు, అంత పబ్లిక్ ఉంటది అనమాట. ఇదైతే చాలా అంటే చాలా తక్కువ. ఇప్పుడైతే కొండ మీదకి స్టార్ట్ అయిపోదాం. అదే ఎంట్రన్స్ అనమాట పంబా నుంచి. వీడికి ఒకటే తోవైనా ఇదే అయ్యప్ప దొరికిన ప్లేస్ పందల రాజుకి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి శబరిమలకి అయితే అందరు స్టార్ట్ అయిపోతారు అనమాట. మేము మంచిగా వెళ్ళి మంచి రావాలి అని మొక్కేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్తాం అన్నమాట. గణేశుని గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి, హనుమంతుని గుడి బంద్ అయిపోయింది మొత్తము. టైం వచ్చేసి 2:40 అవుతుంది టైము. అందుంచి అందరూ వండుకురు. మన ట్రెక్కింగ్ ఈడికించి స్టార్ట్ అయిపోతుంది. ఈడికించి 6 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఉంటుంది ట్రెక్కింగ్. లెట్స్ గో. ఈడ మన దర్శనం టికెట్ చెకింగ్ చేస్తారన్నమాట. చెకింగ్ చేసి పంపిస్తారు. ఈడికించి అయితే స్టార్ట్ ట్రెక్కింగ్. మొత్తం కొండ కిందికి పోయి మీదికి ఎక్కాల. ఫ్రీ డ్రింకింగ్ వాటర్ అన్నమాట. మెడిసిన్ వాటర్, వేడి నీళ్ళు యాక్చువల్లీ. ఇదే మెడిసిన్ వాటర్ అన్నమాట. పింక్ కలర్ ఉంటది. దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మంచిది హెల్త్ కి. ఇంకా హాట్ వాటర్ శబరిమల మొత్తం ఇదే సప్లై చేస్తారు. వాటర్ పింక్ కలర్ ఉంటది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది. వేడి వేడి ఉంటది. చల్లలి అస్సలు దొరికే మనకి. మొత్తం వేడిగానే దొరుకుతుంది ఇక్కడ. పోయింది. ఇది నిర్మల రూట్. ఇది స్వామి అయ్యప్పన్ రూట్. అండ్ యాక్చువల్లీ డోలే ఉంటుంది. డోలే అయితే ఈ రూట్, నార్మల్ రెగ్యులర్ అయితే ఈ రూట్. మనమైతే రెగ్యులర్కే పోదాము. వచ్చేటప్పుడు ఈ రూట్ వస్తాం. రెండు కవర్ చేద్దాం మనం. వీడికెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఎత్తు ఎక్కాలి. చిన్న చిన్న పిల్లలు ఎక్కుతారు. స్లోప్ చూడండి. మీదికి అట్లానే ఎక్కుకుంటూ వెళ్ళిపోవాలి. డాడీ వాళ్ళు మాల చూడు ఇంకో చెమటలు ఎట్లా కాడుతున్నాయో. ఇక ఫైనలీ నీలిమల టాప్కి అయితే వచ్చేసినాము. ఇక ఈడికెంచి కొంచెం సాఫ్ రోడ్స్ ఉంటాయి అన్నమాట. ఇదంతా ఫుల్ స్లోప్ కిందికి. మొత్తం పింక్ వాటర్ ఉంటాయి. ఎమర్జెన్సీ ఉంటే ఇంకో ఇట్లా ల్యాండ్ చేస్తారన్నమాట. ఎవరికైనా ఏమన్నా అయితే. ఎంత మీదికుందో ఇదంతా స్ట్రైట్ నడుచుకుంటూ పోవాలి. చూసినంత ఈజీ అయితే కాదు ఎక్కడము. చాలా హార్డ్. మంచి మంచి వాళ్ళకి చేత కాకుండా పోతుంది. హిమాలయ టాప్ లాస్ట్ అనుకున్నాము, కానీ ఇది ఇంకా మీదికుంది దానికన్నా. అమ్మో, కరిమల కొండకి అయితే వచ్చినాం ఇప్పుడు. నీలిమల కొండ దాటి మేమే ఎక్కలేకపోతున్నాం. ఈ ఆంటీ ఎట్లా ఎక్కుతుందో పాపం. చిన్న పిల్లలు ఎక్కుతారు, పెద్దలు ఎక్కుతారు. ఎంత డౌన్ ఉంది చూడండి. అంత డౌన్కి ఎంచి మళ్ళీ ఇదంతా మీదికి ఎక్కాల. అమ్మో, ఇక్కడ కన్నస్వామిలు కత్తిస్వామిలు ఒక స్టిక్ టైప్ తెస్తారు. అది అక్కడ గుచ్చేస్తారన్నమాట. ఇట్లా గుచ్చుతారన్నమాట స్టిక్స్. మొత్తం వీడికి వెళ్ళేసి పడేస్తారు స్టిక్స్. కత్తిస్వామి కన్నస్వామి పెడతారు అన్నమాట. ఈ షెడ్ల దగ్గరకు వచ్చినామంటే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే దేవుని దగ్గరికి. ఇంకొక 1 కిలోమీటర్ ఉంటుంది మొత్తం చుట్టూ తిరిగి పోనీకి. ఫైనలీ వీఆర్ ఇన్ శబరిమల. ఈడికేంచి అంగవాల కనిపిస్తుందా, అదే గర్భగుడి అన్నమాట. సింగిపోయింది రూట్ ఏందో కానీ పబ్లిక్ ఇట్లా నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. ఇవాళనే లాస్ట్ డే ఆఫ్ గుడి. ఇవాళ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ 1 మంత్ దాకా ఓపెన్ కాదు. అసలు లక్ ఇప్పుడు వచ్చిన స్వామిలకి. మొత్తం ఖాళీ రూట్ అన్నమాట. యాక్చువల్లీ ఇదంతా నిండిపోతాయి. ఇవన్నీ లైన్స్ వాళ్ళకే. ఇప్పుడు సివిల్ అయితే స్ట్రైట్ పోయి లెఫ్ట్ తీసుకోవాలి. ఇంకో అదే 18 మెట్లు స్వామి శరణమయ్యప్ప. మనం మాలేసుకోలేదు కాబట్టి ఎక్కనియారు. ఏం ఖాళీ ఉంది. అరే ఇప్పుడైతే మనం సివిల్ వెళ్ళిపోదాం ముంగట్కి వెళ్ళట్టు.
సివిల్ దర్శనం ఇటే పోవాలి. సివిల్ దర్శనం అందరు కిందికి దిగుతారు, మేము మీదికి ఎక్కుతున్నాం. మాడికేంచి ఇదంతా నడుచుకుంటూ వచ్చినాం సివిల్ దర్శనం కోసము. ఏడెక్కనిస్తలే మళ్ళీ ఈడి దాకా వచ్చి ఈడికెళ్ళి మీదికెళ్ళి వాళ్ళు ఇంకో వీళ్ళందరూ పోతున్నట్టమ్మో. మస్తు టూ మచ్ ఉంది ఇదైతే. ఇప్పుడు కనిపిస్తుంది శబరిమల అయ్యప్ప టెంపుల్. స్వామి శరణం అయ్యప్ప. వీడియో అయితే లోపల తీయనియరు, ప్లస్ వీడియో తీసే ఛాన్స్ గిట్ల ఉండదు. లోపల వీళ్ళు స్వామిలందరూ ఒత్తుకొని ఉంటారు. ఎక్కువ 30 seconds కన్నా ఎక్కువ నిల్చొనియరు అక్కడ. మేము మాత్రం ఎక్కువసేపు నిల్చున్నాం. దర్శనం అయితే అయిపోయింది. ఇదే సన్నిధానం. బ్యాక్ సైడ్ ఇది అమ్మ కానీ అదంతా లైన్. అరవన్న ప్రసాదం కోసము లైను. ఇది 25 రూపీస్ అంట. 2 తీసుకున్నాము. ఇరుముడిలో బియ్యం ఉంటుంది కదా, అవన్నీ ఇవే ప్యాక్ చేస్తారన్నమాట. అవన్నీ కొన్ని వేల క్వింటలు ఉంటాయి ఇవి రైస్. ఇంకా అటు సైడ్ మొత్తం అవే. ఎట్లుంది బాబాయ్ ప్రసాదం? సూపర్. రెడీ. ప్రసాదం ఎట్లుంది? చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది. 4 hours నుంచి కంటిన్యూ వర్షం పడుతుంది. వర్షం తగ్గితే కిందికి వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఫుల్ వాటర్ మొత్తం వచ్చేసినాయి అన్నమాట. అటైతే ఓనికి ఆప్షన్ ఇట్లా లేదు, మొత్తం వర్షం పడుతుంది. అంటే శబరిమల మొత్తము ఇట్లాంటి సౌండ్లు వస్తూనే ఉంటాయి. బికాస్ మన సేఫ్టీ కోసము ఏ యానిమల్ రావద్దు అని చెప్పి మొత్తం శబరిమల మొత్తంలో ఈ సౌండ్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇంకో అట్లా గాల పెడుతూనే ఉంటారు. ఇంకో అదే గుడి అన్నమాట. డే టైంలో చూపిస్తున్న అదే గుడి. ఇడికెంచి అయితే స్టార్ట్ కావాల్సిన టైం వచ్చేసింది. ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోతారు ఇడికెంచి. ఇదే లాస్ట్ డేట్. ఇంకొక 4-5 hours గుడి బంద్ చేస్తారు. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. నిన్న నైట్ మేము వచ్చిన దారి ఇదే అన్నమాట. నిన్న నైట్ చీకటి అయిపోయింది కాబట్టి మేము వీడియో తీయాలి. ఇప్పుడు డే పుట్టక్క చెట్టుని చూడండి ఎంత పెద్దగా ఉందో. మల్బార్ మహాగణి మొత్తం ఎంత పెద్దగా ఉంది చూడు చెట్టు. బాబా వచ్చేటప్పుడు ఆ రూట్లో వచ్చినాము, పోయేటప్పుడు ఈ రూట్లో. మీకు చెప్పినా స్టార్టింగ్లో 2 routes అని చెప్పి. ఇది సెకండ్ రూట్ అన్నమాట. మొత్తం రాయల్ డేంజర్ వచ్చుకోబోతుంది. ముసలోళ్ళు నడుస్తారు. మరీ డేంజర్ ఉంటుంది రూట్ నార్మల్గానే. పోయేటప్పుడు ఏమో ఈ రూట్ పోయినాము, వచ్చేటప్పుడు ఏమో ఈ రూట్ వచ్చినాము. మీకు చెప్పినా కదా 2 routes ఉంటాయని చెప్పి. ఫైనల్లీ కొండ అయితే దిగేసినాము. నెక్స్ట్ లెవెల్. కాలు నొప్పి లేస్తుంది. కింద పాదాలు అయితే చిమ్ అని మండుతుంది. బాబాయ్ని డాడీని ఇట్లా అనుకుందాం ఎట్లుందో. మౌంటైన్ మ్యాన్. రాత్రి యూపీఎల్ పోయినా. దిస్ ద లాస్ట్ పాయింట్. ఇడికించి సీదా అంగో అది ఆ లారీ వెనకల్ది పంబని. బాబాయ్ కాళ్ళ నొప్పులు. అబ్బా ఎట్లా అనిపించింది? సూపర్ అనిపించింది కానీ వాపులు కూడా వచ్చినాయి. ఏం చెప్తాం, మంచిగా అనిపిస్తుంది. దర్శనం గురించి చెప్పు, ఎట్లా అనిపించింది? 6 సార్లు దర్శనం. అక్కడనే ఉండిపోయినాం. వెనుక ముందు 6 times అట్లా చేసి 6 సార్లు దర్శనం చేసుకున్నాం. చాలా బాగా అయింది దర్శనం. ఎట్లా? మంచిగా. నేను కూడా ఇక 4-5 times. ఎట్లా అనిపించింది? కాళ్ళ నొప్పులు ఎట్లుంది? వస్తూనే ఉంటాయి ఇంకా, కానీ ఫస్ట్ టైం కదా, అరే భరించుకోవాలి కాళ్ళ నొప్పి. లవ్ యూ సో మచ్ డాడీ. మా డాడీ నిజం చెప్తున్నా, అన్నిసార్లు దర్శనం చేపిస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. చేస్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 7 to 8 minutes దేవుని గర్భగుడిలోనే ఉన్నాం. 7 to 8 minutes ముంగట్నే అయ్యప్ప మొక్కుతూనే ఉన్నాం. వేరే వాళ్ళందరినీ పంపిస్తారు, మా డాడీని నన్ను పంపిస్తలే. ఇంకా నొకేషన్ మా డాడీ క్రేజీ అసలు. ఇప్పుడైతే పంబాకి వచ్చినాము. టైం వచ్చేసి 9 అవుతుంది. ఇప్పుడు ఇడికెంచి స్టార్ట్ అవుతున్నాం. మా సామీలు ఇప్పుడు వచ్చారు. ఫుల్
ఇంతసేపు మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇడికించి మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. రైల్వే స్టేషన్ నుంచి రేపు ఇంకో ప్లేస్ అంబా ఆ కొండలు. ఈ ప్లేస్కి అయితే బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. బాయ్. ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో.